హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ. ఇవాటి మన స్పెషల్ రెసిపీ అండ్ ఒరిజినల్ రెసిపీ ఎండు రొయ్యల ఈగురండి. ఒరిజినల్గా ఎలా చేసుకోవాలో, ఒరిజినల్ ఫ్లేవర్ ఇది నేను చెప్తాను, మీరు అలాగే చేసుకోండి. సూపర్గా ఉంటుంది ఈ ఎండు రొయ్యల ఈగురు అనేది. దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు సెకండ్ మెథడ్. చింతపండు 20 grams, ఆయిల్, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. రొయ్యలండి తలా తోక రిమూవ్ చేసుకొని దీన్ని కాస్త వేపుకున్నాను. వేపుకొని 10 నిమిషాలు వేడి నీళ్ళు నానబెట్టి 3 సార్లు కడుక్కున్నానండి. అప్పుడు ఇలా శుభ్రంగా వచ్చేసాయి. చూసారా, రొయ్యలు అనేది ఇలాగే చేసుకోండి. నానబెట్టుకొని మట్టి పాత్రలో కొంచెం ఆయిల్ వేసాను. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మీరు ఇది ఇలాగే చేసుకోండి, సూపర్గా వస్తుంది వంట అనేది. మట్టి పాత్రలో హెల్తీ అండ్ టేస్టీ. ఇప్పుడున్న వాతావరణం పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పొల్యూషన్లో అనేది మనం ఎటువంటి ఫుడ్ తింటున్నాం అనేది మనకే తెలియదు. మట్టి పాత్రలో అయితే హెల్తీగా ఉంటాము వండుకొని తింటుంటే అన్నీ. పూర్వపు రోజులు అలాగే తినేవాళ్ళు. ఉల్లిపాయలు వేగిపోయాయి, మిర్చి వేశాను, రొయ్యలు కూడా వేసేసానండి. ఎండు రొయ్యలు అనేది ఒక 10 నిమిషాలు వేపుకుందాం. ఆ పచ్చి వాసన అనేది పోతుందండి ఒక 10 నిమిషాలు వేపుకుంటే. ఇందులోనే పసుపు వేసేసాను, ధనియాల పొడి, సాల్ట్, మీరు కావాలంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు, జీలకర్ర పొడి వేసేసానండి. వీటికి ఎక్కువ మసాలా అవసరం లేదు. కారం, ఇవన్నీ చక్కగా కలిపేసుకుందాము. ప్రతిదానికి ఒరిజినల్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. అది పోకుండా నేను చెప్పినట్టుగా కనుక చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది వంట అనేది. ఈ ఇగురు అనేది, ఎండు రొయ్యల ఇగురు అనేది. చింతపండు పులుసు ఇందులో పోసేసుకున్నాను. ఇదంతా చక్కగా కలిపేసుకొని దీన్ని ఒక పావు గంట ఉడకనిద్దామండి. అంతా దగ్గర పడే వరకు ఒక పావు గంట పడుతుంది మొత్తం దగ్గర పడి ఉడకాలంటే. చూసారా అంతా ఎలా రెడీ అయిపోయిందో. ఇగురు అనేది, రొయ్యల ఇగురు సూపర్గా ఉంటుంది. ఇది అన్నంలో వేసుకొని తింటుంటే. డెఫినెట్గా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నా వంట మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.